హలో! ఏంటి వీడియోస్ చేయట్లేదా? అని అడిగిన వాళ్ళు కొంతమంది అయినా ఎంతో ప్రేమతో అడిగారు. దానికి థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది వెటకారంగా కూడా అడిగారులెండి. అది వేరే విషయము. ఎందుకో తెలీదు వీడియో తీయాలన్నా, తీసిన వాటికి వాయిస్ ఇవ్వాలన్నా కూడా కుదరట్లేదు. ఇంకా సరేలే ఆ రోజు ఏదో ఇంట్రెస్ట్ వచ్చింది పెడదాము అనేసరికి మా పెద్దోడేమో ఫోన్ ఇయ్యడు. ఇంకా సరేలే వాళ్ళు పడుకున్నారని ఫోన్ తీసుకొని చూస్తే అందులో ఛార్జింగ్ అంతా అయిపోగొట్టేసి ఫోన్ నా చేతికిచ్చి పడుకుంటాడు. నిన్న మా ఆయన్ని ఏదో వీడియో తీయాలి బ్యాగ్ పట్టుకో అని చెప్తే, ఆ తొక్కలే భలే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు అని నేను పట్టుకోవాలా అని అన్నాడు. ఇంకెక్కడ లేని రోసం వచ్చేసి ఈరోజు ఎట్లా తిరిగి వీడియో అప్లోడ్ చేయాలా అనేసి ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా రెసిపీ విషయానికి వచ్చేస్తే నేను పల్లి పకోడీ చేసుకుంటున్నాను ఇక్కడ. ఆల్రెడీ ఇది తినేసి అయిపోయినాయి కూడా. ఏమంటే వీడియో తీసాను ఎప్పుడో, అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా పల్లీల్లోకి కొంచెం అల్లము, తెల్లవాయి, పచ్చిమిర్చి అండ్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని కొంచెం శనగపిండి అండ్ బియ్యపిండి వేసేసుకొని అన్నీ కలుపుకుంటున్నాను ఇక్కడ. అంతలోపు ఆయిల్ కూడా పెట్టేశాను, అది వేడవుతుంది. ఇంకా ఇవన్నీ కలుపుకున్నాక కొంచెం ఈ పిండి ఎలాగంటే గట్టిగా కలుపుకోవాలి. మనం గట్టి పకోడీ చేసుకుంటాం కదా, అలాగ కలుపుకోవాలి. కొంచెం శనగపిండి, బియ్యపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇవి క్రిస్పీగా రావాలి కదా, మెత్తగా వచ్చేస్తే ఇవి మనం స్టోర్ చేసుకొని తింటాం కాబట్టి గట్టిగా ఉంటే చాలా రోజులు మనకి నిల్వ ఉంటాయి అన్నమాట. లేకుంటే మెత్తగా వచ్చేస్తే పాడైపోతాయి. సో అలాగా అన్నీ మిక్స్ చేసేసుకొని ఆ రోజు ఇంకా అవి చేసేసాను. ఇవి ఎప్పుడో నేను లీవ్ పోకముందు చేసుకున్నాను అనమాట. కాకపోతే వీడియో అప్లోడ్ చేసాక కుదరలేదని చెప్పాను కదా, సో అందుకు లేట్ అయిపోయింది. ఇంకా ఇవి చేసేదేమో కానీ నా చేతులు అయితే ఆ రోజు వేళ్ళన్నీ కాల్ చేసుకున్నాను. ఎందుకంటే అవి పకోడీలు కదా, అంటే పల్లి పకోడీ కదా, ఆయిల్లో వేసేటప్పుడు మొత్తం నా ఏళ్ళ మీద అంతా పడిపోయింది అనమాట. మొత్తం అంతా ఆయిల్ అంతా చిట్లేసి బొబ్బలు వచ్చేసిండ. కాబట్టి కొంచెం నిదానంగా చేసుకోవాలి. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, నాకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఇందులో. కాకపోతే ఇవి టేస్ట్ బాగా వచ్చింది కాబట్టి అప్లోడ్ చేశాను. మా ఆయన కూడా మంచిగా ఉన్నాయనేసి తిన్నారు. కాకపోతే వీటిలో నాకు అనిపించింది ఏంటంటే అల్లం తెలవ వేసినా కదా, నాకు కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ అంత నచ్చలేదు. అంటే కొన్ని తినడానికైతే పర్లేదు కానీ ఒక్కొక్కసారి ఎక్కువ తినేస్తాం కదా, అప్పుడు ఎలాగంటే ఏదో గ్యాస్ ఫామ్ అయినట్లు అలాగ అనిపించింది. కానీ గోవర్ధన్కి అయితే నాకు ఇలాగే బాగున్నాయి అన్నాడు. ఒక్కొక్కసారి ఆ మసాలా లేకుండా కూడా చేసేసుకోవచ్చు, ప్రొసీజర్ అంతా సేమే. కాకపోతే అల్లం తెరవై తీసేసి ఇంకా మిగతావన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనుకున్నాను. ఇంకా లాస్ట్లో ఏం చేశానంటే విసుకొచ్చేసి అబ్బాయి ఎంతసేపు అయిపోతుందో ఇవన్నీ వేళ్ళ మీద చిట్లేస్తున్నాయనేసి ఇంకా కొంచెం ఎక్కువ వేసేసి ఆ గెరటితో కొంచెం స్ప్రెడ్ చేశాను అనమాట. కాకపోతే కోటింగ్ అంతా పట్టుకోవట్లేదు దానికి, అలా చేస్తుంటే ఇంకా నిదానమైన పర్లేదు అనేసి కొంచెం మెల్లమెల్లగానే వేసుకున్నాను ఒక్కొక్కటి.